అమెరికా తన చేతిలో ఉన్నటువంటి అస్త్రాన్ని వాడటానికి ప్రయత్నిస్తుంది ఇజ్రాయెల్ మీద కూడా. ఇజ్రాయెల్ లెబనాన్ మీదకి యుద్ధం వద్దు అంటుంది. అట్లాగే హమాస్ మీదకి యుద్ధం వద్దు వెనక్కి వచ్చేయమంటుంది. అదే అంటే తను ఏదో మధ్య మార్గ పరిష్కారం చూపెడతానంటుంది. ముందు నా బందీలనే విడిచిపెట్టకుండా నేను ఎట్లా వస్తానంటే నువ్వు వచ్చేసి నేను చెప్తున్నాను కదా అంటుంది. అంటే అలా వెనక్కి వచ్చేయడం అంటే హమాస్ తీవ్రవాదులకి లొంగిపోయినట్టు అవుతుంది. హమాస్ తీవ్రవాదుల కోరిక అదే, మేము బందీలను విడిచిపెడతాం, ముందు ఇజ్రాయెల్ వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమని అంటారు. అమెరికా కూడా వాళ్ళ మాట వినేసి వచ్చేద్దాం అంటుంది. అట్లా చేస్తే తాలిబాన్ల పరిస్థితి ఏమైంది? ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు వెనక్కి వచ్చేసిన తర్వాత తాలిబాన్లు వచ్చి పరిపాలిస్తున్నారు. అలాంటి పరిస్థితి గాజాలో ఇప్పటికే మొన్న వీళ్ళు యువతలకు వచ్చిన ప్లేసెస్లో వచ్చింది. కాబట్టి ఇజ్రాయెల్ వెనక్కి రానుంటుంది. ఇప్పుడు అమెరికా ఆంక్షలు పెట్టడానికి సిద్ధపడుతుంది. ఆర్థిక ఆంక్షలు, ఇప్పటికే ఆయుధాలకు సంబంధించిన ఆంక్షలు పెట్టింది. తాము ఏ ఆయుధాలు అయితే ఇచ్చారో వాటికి సంబంధించిన రిపోర్ట్ కావాలి, అది సామాన్యుల మీదకి వెళ్ళలేదన్నటువంటి సమాచారం ఉండాలి. మేము ఇచ్చే ఆయుధాలు ప్రజల మీదకి వెళ్ళకూడదు, అది ఖచ్చితంగా తీవ్రవాదులకే తగలాలి, అలా కాకుండా ఉన్నదైతే కనుక మేము చర్య తీసుకుంటామని చెప్తుంది. ఆంక్షలు పెడతామంటుంది. సాధారణంగా ఒక తుపాకీ గుండు పేల్చినప్పుడు ఉట్టి ఒకటికే మనం కోరుకున్నోడికి జరుగుతుందంటే జరగదు. యుద్ధంలో మధ్యలో ఇంకోటి వచ్చి అడ్డుపడతాడు, వాడు సాధారణ పౌరుడు కూడా అయి ఉంటాడు. కాబట్టి అట్లాంటి ఆంక్షలు పెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి దశలో ఇజ్రాయెల్కి ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. తద్వారా ఒత్తిడి తీసుకొచ్చి కంట్రోల్ చేసే పని చేద్దాం అనుకుంటుంది అమెరికా.